పూరి ఆలయంలో రత్న భాండాగారం లెక్కింపును నిలిపేశారు. చీకటి పట్టంతో లెక్కింపును రేపటికి వాయిదా వేశారు. రత్న భాండాగారం గదికి తాళం వేసిన అధికారులు రేపు తిరిగి ఆభరణాల లెక్కింపు ప్రారంభించనున్నారు. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథుడి రత్న భాండాగారం రహస్య గదిని తెరిచినట్లు సీఎంఓ వెల్లడించింది. 1978లో చివరిసారిగా రహస్య గదిని తెరిచారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై అంచనాకొచ్చే అవకాశం ఉంది. నిధిని మరో చోటికి తరలించి భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. వివరాల నమోదును డిజిటలైజేషన్ చేయిస్తామని ఒడిశా ప్రభుత్వం చెబుతోంది. గతంలో సుమారు 70 రోజుల పాటు లెక్కించినట్టుగా సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 19 లోపు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతానికైతే లెక్కింపు నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఎన్ని రోజులు లెక్కింపుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? ప్రాసెస్ అంతా ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం అడ్వాన్స్ సిస్టమ్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మందిని కూడా మొబిలైజ్ చేసి మీరు అన్నట్టుగా 19th వరకు ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. టోటల్ ఈ రత్న భాండాగారంలో ఉన్న ఏవైతే ఆభరణాలు ఏవైతున్నా వాటన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేసి పబ్లిక్ కి డిస్ప్లే చేయాలనేది కూడా ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనపడుతోంది. సో రేపటి నుంచి కూడా దీన్ని లెక్కిస్తారు. అంటే ఆలయ పరిసర ప్రాంతాల్లో కాకుండా ఒక సేఫెస్ట్ ప్లేస్ కూడా దీన్ని తరలించి అక్కడ లెక్కింపు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం ఈ రత్న భాండాగారంలో ఉన్న పెట్టెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓపెన్ చేసి అందులో ఉన్న ఆభరణాలను ముందుగా సిద్ధం చేసిన చెక్క పెట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి మార్చారు. వాటన్నింటినీ కూడా సీల్ వేసి సీక్రెట్ ప్లేస్ కూడా తరలించే కార్యక్రమం అనేది కూడా పూర్తయింది. రేపు లెక్కింపు కార్యక్రమం అనేది కూడా పూర్తవుతుంది. ఈ రోజు కేవలం రత్న భాండాగారాన్ని తెరవడంతో పాటుగా వాటిలో ఉన్న పెట్టెలన్నింటినీ కూడా బయటకు తీయడం, వాటిని సేఫెస్ట్ గా మిగిలిన పెట్టెల్లోకి మార్చడం, ఇటువంటి కార్యక్రమం అనేది కూడా జరిగింది. రేపటి నుంచి లెక్కింపు కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా వాటి యొక్క నాణ్యత, పరిమాణము, విలువ వీటన్నింటి కూడా లెక్కించి పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పూరి జగన్నాథ్ టెంపుల్ ని ఓవరాల్ గా దాన్ని సంస్కరించి పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తెచ్చేలాగా దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే అది ఒకటి కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేలాగా ఈ ఇతర ప్రసిద్ధి చెందిన ఆలయాల మాదిరిగా దాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనలో కూడా కనపడుతున్నారు. సో మొత్తం మీద కూడా దానికి ఒక స్వతంత్ర ట్రస్టు ప్రభుత్వ నియంత్రణలోకి తేవడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా పూరి జగన్నాథ్ టెంపుల్ సంబంధించి ఎప్పుడు లేనన్ని పనులను ఈసారి ప్రారంభించే కార్యక్రమంలో కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి రేపు మిగిలిన కార్యక్రమం అనేది కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వీటిని సేఫెస్ట్ ప్రదేశంలో ఉంచుతారు. పూర్తిగా వీడియోగ్రఫీ, సెక్యూరిటీ పర్యవేక్షణలో కూడా వీటిని ఉంచే విధంగా ఏర్పాట్లంటివి కూడా చేస్తున్నారు. శిరీష్, అయితే అత్యంత భద్రత మధ్య పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఈ నిధి లెక్కింపు అయితే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అదే స్థాయిలో అటు భక్తుల విశ్వాసాన్ని కూడా కాపాడాల్సిన అవసరం కూడా ఉంటుంది కనుక డిజిటలైజేషన్ చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రతి వివరాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్తోంది అటు ఒడిశా ప్రభుత్వం కూడా. దీనికి సంబంధించి అధికారులు ఏమైనా వివరాలు వెల్లడించారా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. టోటల్ గా ఉదయం నుంచి కూడా కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ లేకపోతే అధికారికంగా మాట్లాడించడానికి కూడా జరగలేదు. కేవలం ప్రాసెస్ మాత్రం జరిగింది. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా రేపు పూర్తి చేయబోతున్నట్లుగా కూడా అధికారులు కూడా చెప్తున్నారు. పూర్తిగా దాదాపుగా 1978లో చివరిసారిగా ఓపెన్ చేశారు. 45 సంవత్సరాల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తున్నారు. జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో 12వ సెంచరీకి సంబంధించిన ఈ గోల్డ్ ఆభరణాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి భద్రతా పర్యవేక్షణలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అవలంబించి మొత్తం మీద కూడా 3 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను పాటిస్తూ వీటన్నిటి కూడా లెక్కించే కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. మొదట రత్న భాండాగారం ఓపెన్ చేశారు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి టెంపరీ రత్న భాండాగారంలోకి వాటన్నిటిని కూడా మారుస్తున్నారు. థర్డ్ వచ్చేసి ఈ వాల్యుబుల్స్ ని లెక్కించే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో పూర్తి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం కూడా జరిగింది. సో వీటికి సంబంధించిన విలువ లెక్కించేందుకు వాల్యువర్స్, అదేవిధంగా స్వర్ణకారులు, ఎక్స్పర్ట్స్ ఇలా ముగ్గురితో కలిసిన నిపుణులను ఏర్పాటు చేశారు. పూర్తి సెక్యూరిటీ పర్యవేక్షణలో దీనికి సంబంధించిన డిజిటలైజేషన్ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ తర్వాత
వాటి యొక్క ఆభరణాల యొక్క విలువ, బరువు వీటన్నిటిని కూడా లెక్కించిన తర్వాత మార్కెట్ వాల్యూ వీటన్నింటి కూడా పరిగణలోకి తీసుకున్నాక అప్పుడు మళ్ళీ తిరిగి అదే టెంపుల్ కింద ఉన్న రత్న భాండాగారంలో వాటి నుంచి సీల్ చేస్తారు. సో ఇది ఎప్పట్లోగా పూర్తి చేయాలనే దాని గురించి అయితే కొంత ఆలోచనలో ఉన్నారు. 1-2 రోజులు అటు ఇటుగానైతే ప్రాసెస్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. రాజేశ్వర్. एंटायर प्रोसीडिंग्स रे जहाँ भी नियम रे करिया कथा से हिसाब रे हला मु कहूची बाहर रत्न भंडार सरला परे ताकू सील करा गला नुआ बाहर रत्न भंडार जोटा टेम्पोरारी करा जायछि समस्त सामना रे मजिस्ट्रेट को सामना रे भंडार मेकअप मानकर उपस्थिति रे तार जहाँ भी रेकर्ड करिया कथा करा गला ता परवर्ती पर्याय रे तेरा बहुत समय लागिला ता परवर्ती पर्याय रे हमें भीतर रत्न भंडार गेट को गलु जो अधिकृत व्यक्ति माने ही गले एवं गला परे आमे देखिलु जो चाबी आसी थिला जो ट्रेजरी रो जोटा की कलेक्टर देइथिले सेही चाबी हमर खोलिवार चेष्टा करा गला सेही चाबी रे सेही ताला खोलिला नाही तीनोटी ताला थिला सेठी कोनसी ताला खोलला नाही खोलला परे जेतु राज्य सरकार तांगर एसओपी रे स्पष्ट भाव रे कहिसंती कि जदी ताला सेही चाबी रे ताला खोलिबो नाही ताले आपण सेही ताला को भांगी पारिबे तेणु सेही नियम अनुसार हमर एवं मजिस्ट्रेट को उपस्थिति रे सेही ताला को भंगा गला परे तीनोटी जाक ताला भंगा गला तीनोटी ताला भंगा गला परे भंडार मेकअप माने बहुत सहयोग कले जो मेंबर थिले तापरे आमे